నేను డాక్టర్ సురేంద్ర అని ఎన్ఎంఓ తెలంగాణ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన దారుణమైన సంఘటన గురించి ప్రొటెస్ట్ చెప్పడం కోసం అని చెప్పి స్వామి వివేకానంద విగ్రహం ట్యాంక్ బండ్ దగ్గర మేము డాక్టర్స్ అందరం కూడా సుమారుగా ఒక 200 మంది గ్యాదర్ అయ్యాము. మా డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా ఒకటి, ఎవరైతే ఈ క్రైమ్ కమిట్ చేశారో వాళ్ళు ఎలాంటి పెద్దవాళ్ళన్నా కానీ, ఇందులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, డాక్టర్లు ఎవరున్నా కానీ వాళ్ళకి హయ్యెస్ట్ పాసిబుల్ పనిష్మెంట్ ఇవ్వాలి. రెండో విషయం ఏంటంటే దేశంలో ప్రతిరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలాంటివి రోజు మనం వింటూనే ఉన్నాము. ఇది చాలా బాధాకరము. ఇలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు చేయడం మాత్రమే కాదు, చట్టాలు చేసి దులుపుకోవడం కాదు, చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. మూడో విషయం ఏంటంటే ఈ భారతదేశంలో స్త్రీలని మనం పూజించే దేశం. ప్రపంచ దేశాలలో ఏ దేశంలో ఉన్న స్త్రీని దేవతగా చూస్తున్నారంటే అది భారతదేశం. ఈ దేశంలో స్త్రీల మీద ఇలాంటి దారుణాలు రోజు జరగడం అనేది చాలా అన్యాయము. మన సంస్కృతిని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మొత్తం ఫ్రమ్ ద డే 1 ఆ అమ్మాయి చనిపోయినప్పటి నుంచి ఎవిడెన్స్ ట్యాంపర్ చేద్దామని ప్రతి స్టెప్లో ట్రయల్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి డెడ్ బాడీని అరగంట ఆపారు. ప్రిన్సిపల్ నుండి సూసైడ్ అంటారు. అక్కడ మాకు వస్తున్న న్యూస్ ప్రకారం, అక్కడ మా డాక్టర్ ఫెటర్నిటీలో వస్తున్న న్యూస్ ప్రకారం అక్కడ డ్రగ్ రాకెట్ అంటున్నారు, ఎన్నెన్నో న్యూస్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు చూపించేది అయితే కరెక్ట్ కాదు. 7,000 మంది వచ్చి ఒక ప్రొటెస్ట్ అని, డాక్టర్స్ ఏం చేస్తారండి, మెడికల్ కాలేజ్లో కూర్చొని అక్కడ స్టే చేసుకొని ప్రొటెస్ట్ చేస్తాం. వేరే రోడ్డు మీదకి వెళ్ళి గుండాయిజం చేస్తామా? 7,000 మంది, అది కూడా ఎన్ని DCMలలో వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. వీడియోస్ యూ కెన్ సీ ఇన్ ఆన్లైన్. 7,000 మందిని ఎవరు మొబిలైజ్ చేసినారు? 7,000 మంది వచ్చి ఎందుకు వాండలైజ్ చేసినారు మొత్తం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ని కానీ దాన్ని కానీ? అంత అవసరం ఏముంది? ఏం కప్పి పెడదామని చూస్తున్నారు. మమతా బెనర్జీ రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్స్ చేస్తుంది. ఆమె చీఫ్ మినిస్టరే కదా, హోమ్ మినిస్టర్ తనే, హెల్త్ మినిస్టర్ తనే. ఆమె వచ్చి ఆ రేపిస్ట్ని ఉరిదీయాలంటది. అంటే ఎందుకు ఆయన ఉరిదీసేసి కేసు క్లోజ్ చేసేద్దామనా? కేసు క్లోజ్ చేయడం కాదు, వెనకాల నిజంగా జరిగింది ఏంటి? 150 mg ఆఫ్ స్పర్మ్ అంటే మినిమం 10 మంది నుంచి వచ్చేది. అది ఆ ఆటోప్సీ రిపోర్ట్లో ఉన్నాయి. సో క్లియర్ కట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ప్రాపర్గా న్యూస్ అనేది బయటికి రావాలి. వాళ్ళు ఏమన్నో రేపిస్ట్ని ముందు పెట్టి వాడిని హ్యాంగ్ చేసేసి కేసు అయిపోయిందని చప్పట్లు కొట్టి క్యాండిల్ మార్క్ చేసి క్లోజ్ చేయడం కాదు. నిజాలు ఏందో కరెక్ట్గా మొత్తం బయటికి వచ్చాకనే కేసు క్లోజ్ అవ్వాలి. దట్ వీ నీడ్ దట్ ఇన్స్టెంట్ అండ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దట్. ఈ డ్రగ్ అడిక్ట్స్ది కూడా కొంచెం పట్టించుకోవాలి గవర్నమెంట్. డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువైపోతున్నారు. ఇట్లాంటివి చేసేటివి మ్యాక్సిమం 90% డ్రగ్ అడిక్ట్సే. సో అది కూడా చాలా పట్టించుకోవాలి గవర్నమెంట్. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇంత ఘోరంగా చేయడు. వాడు మనిషి అయితే డ్రగ్ అడిక్ట్లా ఉన్నప్పుడు వాడు ఎంతకైనా దిగజారుతాడు. మా డిమాండ్స్ రెండే అండి. ముఖ్యంగా ఒకటి, జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, రియల్ కల్ప్రిట్ అనేది పట్టుకోగలగాలి, అది కూడా సత్వరంగా అవ్వాలి. రెండోది, వర్క్ ప్లేస్లో విమెన్కి సేఫ్టీ ఉండాలి. ఈరోజు కలకత్తాలో ఏదైతే జరిగిందో అది ఒక డాక్టర్కి జరిగింది, దానికన్నా కూడా ఒక ఉమెన్కి తన వర్క్ ప్లేస్లో డ్యూటీలో ఉండగా డ్యూటీ ప్రిమిసిస్లో జరిగిన ఘటన అది. సో దీని గురించి ప్రతి ఉమెన్కి వర్క్ ప్లేస్లో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. దీని పట్ల మెజర్స్ తీసుకోవాలి. నేను డాక్టర్ శంకర్ని, ఎన్ఎంఓ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా తెలంగాణ. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఈ హేయమైన చర్యను ఎన్ఎంఓ ఖండిస్తుంది. ఆర్జికర్లో ఇలా కొన్ని ఆర్జికర్లో ఏమైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో వాటి మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, ఆర్జికర్ ఆ రోజు ఆగస్టు 10 రోజు జరిగిన ఆ హేయమైన చర్య తర్వాత మార్నింగ్ ప్రిన్సిపల్ వచ్చేసేసి వాళ్ళ పేరెంట్స్కి, ప్రిన్సిపల్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసేసి ఫోన్ చేసి ఇది ఆత్మహత్య చేసుకున్నది మీ కూతురు అని చెప్తున్నారు. ఆత్మహత్య, దాని తర్వాత పోలీస్ కూడా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పోస్ట్ మార్టం చూస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి దానికి కంప్లీట్లీ అగ్నెస్ట్ వచ్చింది. ఎట్లా అంటే పోస్ట్ మార్టంలో వచ్చేసేసి కళ్ళల్లో గాజు పెంకులు కుచ్చుకొని ఉన్నాయి, చేతులు విరిగి ఉన్నాయి, మెడ విరిగి ఉంది, తుంటి భాగం విరిగి ఉంది, కాళ్ళు విరిగి ఉన్నాయి. ఈ అన్ని కాళ్ళు విరిగి ఉంటే ఆత్మహత్య ఎట్లా అవుతుంది అనేసి పోస్ట్ మార్టంలో రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ మీరు ఎవరిని కవర్ చేయడానికి, ఎవరిని తప్పించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ప్రిన్సిపల్ గారు, బెంగాల్ గవర్నమెంట్ అది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నేను టీచర్, సోషల్ వర్కర్ని. జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం. చాలా ఘోరంగా రేప్ చేసిండ్రు కనుక దీనికి వెంటనే వాళ్ళు జస్టిస్ చేయాలి. కానీ వాళ్ళు జస్టిస్ చేయకుండా దీన్ని కావాలని డిలే చేస్తుండ్రు. ఈ విధంగా చాలా తప్పు. ఇలాంటివి జరగకుండా క్రైమ్ రేట్ అనేది తగ్గించినట్టు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. దీంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో ఈ ఘటన గురించి గత వారం రోజులుగా మొత్తం దేశవ్యాప్తం మొత్తం జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అండ్ RDS, ఫైమా, ఫోటో అన్ని డాక్టర్ సంఘాలు అందరూ కలిసి కూడా తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. ఇది ఒకటి ఆలోచిస్తే ఇదేదో ఈరోజు జరిగింది కాదు. మొదటి నుంచి కూడా జుడాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, డాక్టర్స్కి ఫెసిలిటీస్ ఇవ్వాలి, హాస్పిటల్స్లో డాక్టర్కి సెక్యూరిటీ ఇవ్వాలని అనేక డెకేడ్స్గా పోరాటం చేస్తూనే ఉన్నాం.
అది ఎప్పటికీ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. దాని పర్యవసానమే ఈరోజు ఈ ఘటన జరగడం. నిజంగానే సెక్యూరిటీ సరిగ్గా ఇచ్చి ఉంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మనం ఒక అద్భుతమైన డాక్టర్ని కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు. ఇంకోటి ప్రత్యేకంగా ఈ ఘటన గురించి ఆలోచిస్తే ఇది కేవలం ఏదో కొంతమంది ఆకతాయిలు ఆడవాళ్ళ మీద కోరికలతో చేసిన రేప్ అండ్ మర్డర్ లాగా లేనే లేదు. ఇది దీని వెనకాల అక్కడ ఉన్న ప్రభుత్వం వెనకాల ఉంది, ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వెనకాల ఉన్నారు. అక్కడ పెద్ద ర్యాకెట్ నడుస్తుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ జుడాల నుంచి అక్కడ ఆర్డీఎస్ నుంచి అనేక రకమైన ర్యాకెట్స్, డ్రగ్ ర్యాకెట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ లేడీ ఎవరైతే ఉన్నారో వాటిని అన్నీ గమనించింది, వాటికి వ్యతిరేకంగా పోరాటానికి ట్రై చేసింది. అందువల్ల ఆమె టార్గెట్ అయింది. అక్కడ ఫ్యాకల్టీ కానీ అందరూ ఆమెను హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఇంటర్న్స్ మెయిన్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ అమ్మాయి వెనకాల అనేసి ఉంది. కుట్రపూరితంగా ఆమెని నిర్బంధించి ఒక రకంగా నిర్బంధించి మోసపూరితంగా ఆమె మీద దాడి చేసి ఆమెని చనిపోయేలాగా చేయడం జరిగింది. ఇది చాలా అమానుషం. ఇటువంటి ఘటన నాకు తెలిసి డాక్టర్స్కి ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగి ఉండదు. దేశవ్యాప్తంగా నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎప్పుడు ఇలాంటి ఘటన జరిగి ఉండదు. మేము ఎట్ ఏ టైం 36 గంటలు శ్రమించి నిద్ర లేకుండా కష్టపడి పేషెంట్లకి మా సర్వీస్ ఇవ్వాలనుకుంటూ ఉంటాము. అటువంటి గొప్ప ఆలోచన కలిగే డాక్టర్లని ఈ విధంగా కొంతమంది ఆ అమ్మాయితో అలా చేయడం, ఆ అమ్మాయికి ప్రాణాలు కోల్పోయేలాగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మనకి స్వామి వివేకానంద చెప్పినట్టు అరైజ్ అవేక్ అండ్ నాట్ స్టాప్ టిల్ వి అచీవ్ అంటారు. అదేవిధంగా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు, ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి న్యాయం జరిగేంత వరకు, మెడికల్ కాలేజీలో భద్రత పెరిగేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. జై హింద్. నేను డాక్టర్ యశ్వంతరావు, పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ తెలంగాణ పూర్వ అధ్యక్షుడిని. ఇప్పటివరకు మా మిత్రుడు చెప్పినట్టు ఇదేమి చిన్న విషయం కాదు, చాలా ప్రీప్లాన్డ్ విషయం. సంఘటనలు చూస్తే ఒక కోరికతో చేసింది కాదు, ఏది కాదు, దాని వెనకాల డ్రగ్ మాఫియా ఉంది. ఆ అమ్మాయి నెల రోజుల కింద రిప్రజెంటేషన్ చేసింది. రిప్రజెంట్ చేసినా కూడా అథారిటీస్ యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయకూడదు కాకుండా జరిగిన దాన్ని కవరప్ చేయడానికి బయట ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉండింది అమ్మాయి. సేకరించిన ఆధారాలు బయటకు వస్తే మొత్తం మాఫియా బయటకు వస్తుందని జరిగిన విషయం ఇది. సో ఫస్ట్ మేమందరం కొట్లాడేది సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ అ ఉమెన్. కన్యాకుమారి నుంచి తమిళనాడు పైన కాశ్మీర్ వరకు కావాల్సింది, అందరు డాక్టర్లకు కావాల్సింది అదే. ఇది ఒక వ్యక్తి మీద జరిగింది కాదు, ఆడవాళ్ళ వర్కింగ్ ప్లేస్ మీద. ఇప్పుడు ఈ డాక్టర్ ఉంది కాబట్టి డాక్టర్ని బయటపడ్డది, ఇంకెవరైనా ఉన్నా ఇదే జరగాల్సింది. సో సత్వర న్యాయం కావాలి. తర్వాత వర్కింగ్ ప్లేస్లో ఎవరు వర్క్ చేసినా గవర్నమెంట్ హాస్పిటల్లో 48 గంటల వరకు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు సక్రమమైన వర్కింగ్ ప్లేసు సేఫ్టీ ఇవ్వకపోతే ఎవరూ చేయలేరు వర్క్. సో ఆ రెండోది, ఇన్స్టంట్ జస్టిస్ ఇవ్వకపోతే ఇట్లానే జరిగితే మళ్ళీ జరుగుతాయి. ఇంతకుముందు మా సహాయకురాలు చెప్పింది 6 నెలల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్దోళ్ళైనా కానివ్వండి, వాళ్ళకు గుణపాఠం చెప్తే కానీ జరగదు. ఇది ఫాస్ట్ ట్రాక్ జడ్జిమెంట్ కోసం మేము ఇక్కడ ఇది క్యాండిడేట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇమీడియట్గా మొదలు మనకు జడ్జిమెంట్ అనేది రావాలి. కొన్ని కంట్రీస్లలో ఎలా ఉందంటే ఇమీడియట్గా వాళ్ళకి ఏ తప్పు పని చేసినా కానీ కాలో చెయ్య ఎరగొట్టడం, హ్యాంగ్ చేయడమో ఉన్నది. మన దగ్గర ఆ జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఇట్లా డిలే చేస్తూ ఉంటే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే వాళ్ళందరినీ ఏంటంటే ఎవరెవరో ఉంటున్నారు, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు. మనము ఇదివరకు ఎన్నో కేసులు చూసినాం, నిర్భయ చూసినాం, అభయ చూసినాం, ఇక్కడ హైదరాబాద్లో ప్రియాంక చూసినాం. ఇప్పుడు ఇటువంటి ముఖ్యంగా మనము దేవుడి తర్వాత దేవుడు అనే డాక్టర్కే ఇక్కడ రక్షణ లేనప్పుడు ఇక పబ్లిక్గా మామూలుగా మహిళలకు, గర్ల్స్కి ఎట్లా రక్షణ ఉంటుందండి? 78 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. అప్పుడు ఏమన్నాడంటే పెద్ద మహానుభావులు, ఒక మహిళ 12 గంటల రాత్రి రోడ్డు మీద స్వతంత్రంగా తిరిగినప్పుడు అన్న మహిళ కాదు, 12 గంటల రాత్రి బయట రోడ్డు మీద కాదండి, ఒక 4 గోడల మధ్య కూడా ప్రొటెక్షన్ లేదు. అందుకోసానికే మేమేమంటున్నామంటే మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఎవరైతే నిర్దోషులు ఉన్నారో ఇమ్మీడియట్గా వాళ్ళను హ్యాంగ్ చేయాలని కోరుకుంటున్నాం. మెయిన్లీ ఇది ఎందుకు హైలైట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒక డాక్టర్ని, అది కూడా నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైతే ఈ రేప్ చేయబడిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయిది పెల్విక్ గర్డిల్ ఫ్రాక్చర్ అయింది. పెల్విక్ గర్డిల్ అనేది స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద బాడీ. అది ఫ్రాక్చర్ అయింది అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఏ రేప్, ఇట్స్ ఎ మర్డర్. సో ఇంత ప్లాన్డ్గా ఆమె దేనికోసం కష్టపడుతుంది, ఆమె ఏం ట్రూత్ బయటికి తీసుకొద్దాం అనుకుంటుంది. ఆమెను ఇంతగానం రేప్ చేసి మర్డర్ చేసిన ఇంత 1 వీక్ అవుతున్నా సీఎం, పిఎం, సీఎం అయ్యండి, హోమ్ మినిస్టర్ అయ్యండి, హెల్త్ మినిస్టర్ ఒక్కటే లేడీ అయినప్పుడు ఇంకా ఆమెకి ఎందుకు ఇంకా జస్టిస్ సర్వ్ అవ్వలే? అండ్ జస్టిస్ సర్వ్ అవ్వడానికి ఆమెకున్న ఆధారాలన్నీ
ఒక 1000 మంది మాబ్ వచ్చి దాని ఆధారాలన్నీ డిస్టర్బ్ చేయడంలో ఎంతో పెద్ద మంది ఇన్వాల్వ్ అయినారని మనకి దీని వెనకాల డౌట్ వ్యక్తం చేస్తుంది. సో ఇది ఏదున్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు అంటే ఎవరైతే దీనికి కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందర పట్టుకొని పనిష్మెంట్ ఇస్తే ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఓన్లీ డాక్టర్స్ ఆర్ కమింగ్ అవుట్, వై అదర్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ అవుట్. ఇది వర్క్ ప్లేస్లో అయింది. నైట్ డ్యూటీలో ఒక అమ్మాయి నైట్ పంపిస్తున్నామంటే ఎంతో భయపడుతూ పంపిస్తాం. అక్కడ అయింది అంటే ఇంకా సెక్యూరిటీ ఎక్కడుంది? మనం వర్క్ ప్లేస్ ఈజ్ మోర్ దెన్ ఏ టెంపుల్. టెంపుల్లోనే లేని సెక్యూరిటీ ఇంకెక్కడుంటుంది మన దేశంలో? ఎందుకు 77 years ఆఫ్ ఇండిపెండెన్స్ చెప్పండి. దట్స్ వై ఎవ్రీబడీ షుడ్ కమ్ అవుట్, నాట్ ఓన్లీ డాక్టర్స్. మీ పిల్లలు రేపొద్దున డాక్టర్స్ అవ్వచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.